హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవలీస్ కిచెన్. ఇవాళ మనం బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చేయగలిగే దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి దొండకాయ, పచ్చిమిర్చి, టమాటో. దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటాలను ముందుగానే కడిగి కట్ చేసి విడివిడిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసి తీసుకొని అందులోనే దొండకాయలు కూడా వేసి బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న దొండకాయ, పచ్చిమిర్చిలో టమాటా కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అందులోనే 2 ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 4 నుండి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకుని సరిపోతుందండి. అంతేనండి. వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి దొండకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.